హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం ఉద్యోగ పర్వంలో భాగంగా నహూష మహారాజు సచీదేవి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు పంపిన దూతలు శల్యుని వద్దకు వెళ్ళి పాండవుల పక్షాన సైన్య సహాయము అర్థించారు. శల్యుడు కూడా దానికి సంతోషించి సైన్య సమేతుడై పాండవుల వద్దకు ఉపప్లావ్యమునకు ప్రయాణమయ్యాడు. ఈ విషయాన్ని చారుల వల్ల తెలుసుకున్న సుయోధనుడు శల్యుడు వచ్చే మార్గంలో శల్యునికి, వారి మంత్రులకు, సేనాపతులకు, సైన్యానికి సకల సౌకర్యాలు కల్పించాడు. తాత్కాలిక నివాసాలు నిర్మించాడు. విందులు, వినోదాలు ఏర్పాటు చేయించాడు. సకల రాజమర్యాదలు చేశాడు. ఇవన్నీ చూచి శల్యుడు ఎంతో సంతోషించాడు. ఈ ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారో వారు నా మర్యాదకు అర్హులు. ఈ ఏర్పాట్లు చేస్తున్న ధర్మరాజు అమాత్యులను పిలిపించండి అని అన్నాడు. అప్పుడు సుయోధనుడు శల్యుని వద్దకు పోయి తనను తాను ఎరుకపరుచుకొని అవన్నీ తానే చేశాను అని చెప్పాడు. శల్యుడు సంతోషించి నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి సుయోధనుడు, ఆర్య, మీకు మేము పాండవులు సమానమే కదా, కాబట్టి నన్ను కూడా అనుగ్రహించండి అని అడిగాడు. నీవు చెప్పినది నిక్కవము. నాకు మీ ఇరువురు మధ్య ఎలాంటి విభేదము లేదు. నీకేం కావాలో కోరుకో అన్నాడు శల్యుడు. మీ సహాయ సహకారముల కంటే నాకు కావాల్సింది ఏముంది, అవి ప్రసాదించండి అని అడిగాడు సుయోధనుడు. శల్యుడు దానికి సమ్మతించాడు. నేను ధర్మరాజు వద్దకు వెళ్తున్నాను, అతన్ని దర్శించి తదుపరి నీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, కానీ నాకు ఇచ్చిన వరం మాత్రం మరొకండి అని అన్నాడు సుయోధనుడు. అలాగే అని శల్యుడు ధర్మరాజు వద్దకు ప్రయాణమయ్యాడు. శల్యుడు ఉపప్లావ్యము చేరుకున్నాడు. ధర్మరాజు తన తమ్ములతో, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు మొదలగు బంధుమిత్రులతో శల్యునికి సాదరంగా స్వాగతం పలికాడు. శల్యుడు ధర్మరాజును ఆలింగనం చేసుకొని, ధర్మజ, మిగులు కష్టసాధ్యమైన అరణ్యవాసం పూర్తి చేశారు. అంతకంటే కష్టతరమైన అజ్ఞాతవాసము అవలీలగా అధిగమించారు. మీరు నమ్ముకున్న సత్యనిష్ట, ధర్మనిష్ట మిమ్మల్ని కాపాడాయి అని పలికి తర్వాత తాను సుయోధనునికి ఇచ్చిన వరం గురించి చెప్పాడు. దానికి ధర్మజుడు, తమరు సుయోధనుడు చేసిన సేవలకు మెచ్చి వరం ఇవ్వడం మంచిదే, దానిని నెరవేర్చండి. కానీ నా కోరిక ఒకటి నెరవేర్చండి. రాబో యుద్ధంలో అర్జునుకి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. కర్ణుడు ఎల్లప్పుడూ అర్జునుడు అంటే పగా ద్వేషంతో రగిలిపోతుంటాడు. శ్రీకృష్ణునికి ధీటుగా సారథ్యం వహించడానికి తమరు తప్ప వేరెవ్వరూ లేరు. అందుకని తమరు కర్ణునికి సారథ్యం వహించండి. కానీ మీరు కర్ణుని మనస్సుకు అనుక్షణం కలత కలిగిస్తూ అవసర సమయాల్లో సహాయ నిరాకరణ గావించి అర్జునుని కాపాడవలయును. ఇది అకృత్యము అని తలపక నా ప్రార్థనను మన్నించండి అని ధర్మరాజు శల్యుణ్ణి కోరాడు. ధర్మజుని ఆంతర్యం గ్రహించాడు శల్యుడు. నాకు కూడా ఇది యుక్తియుక్తంగా కనిపిస్తూ ఉంది. సుయోధనుడు నన్ను కర్ణునికి సారథ్యము చేయమని కోరితే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను, అర్జునుని రక్షిస్తాను. కర్ణుని వంటి దుర్మార్గుణ్ణి కర్ణ కఠోరమైన నా మాటలతో కలతపరుస్తాను, అతని చేతులు ఆడకుండా చేస్తాను. అప్పుడు అర్జునుడు అతన్ని తన బాణాలతో గాయపరుస్తాడు. ధర్మజ, ఈ ఒక్క కోరికే కాదు,
నువ్వు ఏమి కోరినా తీరుస్తాను. నాడు కౌరవ సభలో మీకు జరిగిన అవమానము, మీరు అడవుల్లో పడ్డ కష్టములు ఎవరు మర్చిపోగలరు? నువ్వే కాదు, ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా కష్టములు అనుభవిస్తారు. ఇంతకు పూర్వం ఇంద్రుడు కూడా ఇలాంటి బాధలు పడ్డాడు. విధిరాతను తప్పించుకొనుటకు ఈ పరమశివునికి కూడా సఖ్యం కాదు కదా అని అన్నాడు. మహానుభావ, ఇంద్రుడు సచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారు వివరించండి అని ధర్మరాజు అడిగాడు. శల్యుడు ఈ విధంగా చెప్పసాగాడు. దేవతల్లో త్వాష్ట మంచివాడు, యోగ్యుడు. అతడు తన తపోశక్తితో 3 తలలతో ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవిని కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇది విని ఇంద్రుడు భయపడి అప్సరసులను తపస్సు భంగం చేయడానికి పంపాడు. కానీ విశ్వరూపుడు వారి తలుకు బెలుకులకు వసుడు కాలేదు. చేసేది లేక ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపాడు. కానీ ఆ విషయం ఎవరికి తెలియకుండా 1 సంవత్సరం గడిపాడు. తరువాత క్రమక్రమంగా అందరికీ తెలిసింది. భూతగణాలు ఇంద్రుని చర్యను నిరసించాయి. అతను చేసిన బ్రహ్మహత్యను ఖండించాయి. ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇంద్రుడు ఒక యాగం చేశాడు. తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకాన్ని భూలోకంలో ఉన్న సముద్రములకు, స్త్రీలకు సమానంగా పంచిపెట్టాడు. తాను పాప విముక్తుడై సుఖంగా ఉన్నాడు. ఇదంతా తెలిసి త్వాష్టకు కోపం వచ్చింది. ఏ అపరాధం చేయక తపస్సు చేసుకుంటున్న విశ్వరూపుని చంపిన పాపిని చంపడానికి ఒక శక్తిని పుట్టిస్తాను అని శపథం చేశాడు. ఒక హోమం చేశాడు. అందులో నుండి ఒక కుమారుణ్ణి పుట్టించాడు. అతనికి వృత్రుడు అని నామకరణం చేశాడు. ఇంద్రుడి మీదకి యుద్ధానికి పంపాడు. అధిక బలసంపన్నుడైన వృత్రుడు తన భుజబలంతో ఇంద్రుణ్ణి జయించాడు. తన నోరు తెరిచి ఇంద్రుణ్ణి మింగాడు. కడుపు బరువుగా ఉండడం వలన వృత్రునికి నిద్ర వచ్చింది. గట్టిగా ఆవులించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి అతని నోట్లో నుండి బయటకు దుమికాడు. మరలా ఇంద్రుడు, వృత్రాసురుడు యుద్ధం చేశారు. వృత్రుని దాటికి తట్టుకోలేక ఇంద్రుడు, ఋషులు, దేవతలతో సహా మందర పర్వత శిఖరం మీదకి పారిపోయారు. అందరూ వృత్రుని చంపే ఉపాయం కోసం ఆలోచిస్తున్నారు. అందరూ విష్ణుమూర్తి దగ్గరికి పోయి వృత్రుని విషయం అంతా వివరించారు. వృత్రాసురుని చంపే ఉపాయం కోసం అర్థించారు. అప్పుడు విష్ణువు దేవతలను, మునులను చూచి, మీరు వెళ్ళి వృత్రునికి, ఇంద్రునికి సంధి చేయండి. నేను తగిన సమయం చూచి ఇంద్రుని వజ్రాయుధంలో ప్రవేశిస్తాను. అప్పుడు మీరు ఇంద్రుడు వృత్రాసుని సంహరిస్తాడు అని పలికాడు. ఇంద్రుడు వృత్రుని వద్దకు ఋషులను పంపాడు. వారు పోయి వృత్రునితో, ఇంద్రుడు అజేయుడు, నీ భుజబలంతో ఇంద్రుణ్ణి గెలవలేవు, అలాగే ఇంద్రుడు కూడా నిన్ను గెలవలేడు, కాబట్టి ఇంద్రునితో మైత్రి చేసుకో అని అర్థించారు. దానికి వృత్రుడు ఒక వరం కోరాడు. తాను తడిసిన దానితో కానీ, ఎండిన దానితో కానీ, చెట్లతో కానీ, రాళ్లతో కానీ, అస్త్రశస్త్రములతో కానీ, పగలు కానీ, రాత్రి కానీ చంపబడకుండా వరం కావాలి. అలాంటి వరం ఇస్తే నేను ఇంద్రునితో సంధి చేసుకుంటాను అని పలికాడు. ఋషులు దానికి ఒప్పుకున్నారు. వృత్రునికి ఆ ప్రకారం వరం ప్రసాదించారు. వృత్రుడు ఇంద్రునితో మైత్రి చేసుకున్నాడు. ఇంద్రుడు మాత్రం వృత్రుని చంపడానికి రంధ్రాన్వేషణ చేస్తున్నాడు. లూప్ హోల్ కోసం చూస్తున్నాడు అన్నమాట. ఒకరోజు అసురు సంధ్య వేళ వృత్రుడు సముద్ర తీరాన విహరిస్తున్నాడు. అది చూశాడు ఇంద్రుడు. అది పగలు కాదు, రాత్రి కాదు. అందుకని వాడిని చంపడానికి తగిన సాధనం కోసం వెతుకుతున్నాడు. అప్పుడు సముద్రపు
నురగను చూచాడు. అది తడి కాదు, పొడి కాదు. అందుకని తన వజ్రాయుధముని ఆ నురగలో ముంచాడు. విష్ణువుని ప్రార్థించాడు. విష్ణువు ఆ నురగలో ప్రవేశించాడు. ఇంద్రుడు ఆ నురగతో వృత్తుణ్ణి సంహరించాడు. తన లోకానికి వెళ్ళాడు. ఈ సంగతి తెలిసి భూత సంఘాలు ఆందోళన చెందాయి. బ్రహ్మహత్య చేసినందుకు ఇంద్రుణ్ణి నిందించాయి. ఇంద్రుణ్ణి ఆ పదవి నుండి తొలగించాయి. ఇంద్రుడు నిషాదచలంలో తలదాచుకున్నాడు. దేవతలందరూ ఇంద్ర పదవిని అధిష్ఠించడానికి తగిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. భూలోకంలో నహూషుడు అనే మహారాజు అశ్వమేధ యాగములు చేసి రెండవ ఇంద్రుని మాదిరి ప్రకాశిస్తున్నాడు. దేవతలు, మునులు నహూషుని వద్దకు పోయి ఇంద్ర పదవిని అధిష్ఠించమని కోరారు. దానికి నహూషుడు, నాకు ఇంద్ర పదవిని నిర్వహించే సామర్థ్యం లేదు, నన్ను వదిలేయండి అని చెప్పాడు. అప్పుడు యముడు, వరుణుడు మొదలగు దేవతలు తమ తమ శక్తులను అతనికి పంచి ఇచ్చారు. నహూషుడు మహాశక్తివంతుడయ్యాడు. దేవతలు, ఋషులు నహూషుని ఇంద్ర పదవిలో అధిష్ఠింపచేశారు. దివిధ రాజ్యమునుకు అభిషేకించారు. నహూషుడు ధర్మపరుడై సమస్త లోకాలని పరిపాలిస్తున్నాడు. కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు సమస్త దేవతల నుండి వారి వారి తేజోభాగమును స్వీకరించాడు. మునులందరూ నహూషుణ్ణి సేవిస్తున్నారు. తుంబురుడు, నారదుడు అతడికి గాన వినోదం చేస్తున్నారు. రంభ మొదలగు అప్సరసలు తమ తమ నాట్యములతో అతన్ని వినోదం కలిగిస్తూ అతన్ని సేవిస్తున్నారు. ఇన్ని భోగాలు ఒక్కసారి సమకూరగా నహూషునిలో మదం ఆవహించింది. ఎల్లప్పుడూ మన్మథ వికారంతో కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు నహూషుడు ఇంద్రుని భార్య అయిన సతీదేవిని చూశాడు. సతీదేవి అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమెను మోహించాడు. నేను స్వర్గలోకాధిపతిని, అందరూ నన్ను చూడడానికి వచ్చారు, ఈ సుందరాంగి ఎందుకు రాలేదు, కారణం ఏమి, వెంటనే ఆమెను పిలిపించండి అని ఆజ్ఞాపించాడు నహూషుడు. ఇది తెలిసి సతీదేవి భయపడింది. దేవగురు బృహస్పతి ఇంటికి వెళ్ళింది. జరిగిందంతా చెప్పింది. అమ్మా సతీదేవి, నిన్ను నేను కాపాడుతాను, నీ భర్త తప్పకుండా తిరిగి వస్తాడు, ఊరడిల్లుమా అని బృహస్పతి ఆమెను ఓదార్చాడు. ఇది తెలిసి నహూషుడు కోపించాడు. నేను ఒక వనితను కోరితే బృహస్పతి ఆమెకు రక్షణ ఇస్తాడా అని దేవతలతో అన్నాడు. మీరు దేవేంద్ర పదవిలో ఉన్నారు, మీరు పరస్త్రీలను కోరడం తగదు అని అన్నారు. దానికి నహూషుడు నవ్వి, మీ దేవేంద్రుడు గౌతముని భార్య అహల్యను అర్ధరాత్రి కామించినప్పుడు మీరు అతనికి బుద్ధులు ఎందుకు చెప్పలేదు, వెంటనే ఆమెను నా వద్దకు పంపమని బృహస్పతికి చెప్పండి అని ఆజ్ఞాపించాడు. దేవతలు, మునులు బృహస్పతి వద్దకు పోయి, గురుదేవా, ఇప్పుడు నహూషుడు ఇంద్ర పదవిలో ఉన్నాడు, అతడు సతీదేవిని కోరడానికి తగినవాడు, కావున సతీదేవిని అతని వద్దకు పంపండి, అతని కోపం పోగొట్టండి అని అర్థించారు. బృహస్పతి చిరునవ్వు నవ్వి, అకట, నహూషుడు ఇంద్రపత్ని సతీదేవిని కోరడమా, దానికి మీరు ఆయన్ని సమర్థించడమా, అది మీ కర్తవ్యమా, ఇది లోకహితమా? అవును, మనం ఇంతటి మహత్కారాన్ని ఆచరించవలసిందే. అయినను శరణుజొచ్చిన వారిని కాపాడగలిగి ఉండి కూడా కాపాడకపోతే అది పాపము అని బ్రహ్మదేవుడు చెప్పాడు కదా, కాబట్టి నేను సతీదేవిని పంపను అని బృహస్పతి చెప్పాడనమాట. అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి అని బృహస్పతిని మునులు అర్థించారు. బృహస్పతి ఆలోచించి ఒక పని చేద్దాం, సతీదేవి నహూషుని వద్దకు పోయి అతనితో సాంగత్యానికి కొంత సమయం అడుగుతుంది, తర్వాత ఏం చేయవలనో మనం నిర్ణయిద్దాం అని అన్నాడు. బృహస్పతి మాట ప్రకారం సతీదేవి నహూషుని వద్దకు వెళ్ళింది.
తాను కోరిన వనిత తన వద్దకు రాగానే నహూషుడు ఎంతో సంతోషించాడు. నేను ఇంద్రపత్నిని సచీదేవిని. ఇంద్రుడు ఉన్నాడో లేడో తెలియదు. ఏ విషయం తెలియకుండా మనం తొందరపడడం పనికిరాదు. నా మనస్సు శంకగా ఉన్నది. తమరికి తెలియంది ఏమున్నది? నాకు కొంత సమయం కావాలి అని అడిగింది సచీదేవి. నహూషుడు దానికి ఒప్పుకున్నాడు. తరువాత మునులు దేవతలు రహస్యంగా విష్ణుమూర్తిని కలిశారు. ఇంద్రుని పాపం పోగొట్టమని అడిగారు. దానికి విష్ణువు, మీరు వెళ్ళి ఇంద్రునితో అశ్వమేధ యాగం చేయించండి, అతని పాపం పోతుంది అని చెప్పాడు. అందరూ ఇంద్రుని వద్దకు వెళ్ళారు. అతని చేత అశ్వమేధ యాగం చేయించారు. ఇంద్రుడు కల్మషరహితుడయ్యాడు. ఇంద్రుడు వారితో కలిసి అమరావతికి వచ్చాడు. దేవేంద్ర పదవిలో ఉన్న నహూషుని చూచాడు. అతని తేజో విభావమునకు ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉండలేక ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంద్రుడి జాడ తెలియక సచీదేవి మనస్సు బాధపడింది. అర్ధరాత్రి పూట ఉపశృతి అనే దేవతను ఆరాధించింది. ఆమె సాక్షాత్కరించింది. అమ్మా, నీవు నీ భర్తను నీ పుణ్య ఫలవశమున చూస్తావు. నేను ఉపశృతి అనే దేవతను నీ పాతివృత్యానికి మెచ్చి వచ్చాను. నా వెంట వస్తే నీ భర్తను నీకు చూపిస్తాను అని సచీదేవిని తీసుకొని హిమవత్ పర్వమునకు ఉత్తర దిక్కుగా ఉన్న మంజుమంతం అనే పర్వతం వద్దకు వెళ్ళింది. అక్కడ ఉన్న ఒక సరోవరంలో ప్రవేశించారు. అక్కడ ఉన్న ఒక తామర పువ్వు కాడలో ప్రవేశించారు. ఆ కాడలో సూక్ష్మ రూపంలో ఉన్నాడు ఇంద్రుడు. అమ్మా, ఇడిగో నీ భర్త అని చూపించి ఉపశృతి అదృశ్యమైంది. సచీదేవిని చూచి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది అని అడిగాడు. సచీదేవి జరిగింది చెప్పింది. నాదా, నువ్వు ఇప్పుడు నహూషుని జయించి నన్ను రక్షించాలి అని ప్రార్థించింది. దేవి, నహూషుడు నాకన్నా బలవంతుడు. అతనికి దేవతలు మునులు తమ తమ శక్తులు అర్పించారు. కాబట్టి అతడు అజేయుడు. శత్రువు అజేయుడైనప్పుడు కొంతకాలం వేచి ఉండడం రాజనీతి. అతనికి నీ మీద మోహం కలిగింది. దానిని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. నీవు అతనితో సఖ్యం నటించి నీవు నన్ను ఎలాగైనా పొందాలి అనుకుంటే మునివర్గ వాహనం మీద నా దగ్గరికి రమ్ము అని చెప్పు. దాంతో అతని పని అయిపోతుంది అని చెప్పాడు. అలాగే అని నాదుని వద్ద నుండి అమరావతికి వచ్చింది సచీదేవి. మరలా నహూషుడు సచీదేవికి వద్దకు వచ్చి తన కోరికను తీర్చమని అడిగాడు. మహేంద్ర, నేను నీకు పెట్టిన గడువు ఇంకా కొంచెం సమయం మిగిలి ఉంది. ఆ గడువు తీరగానే నేను నిన్ను వరిస్తాను. కానీ నీవు నా వద్దకు మహాముని వాహనుడిగా రావాలను. అది నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. నీవు అనన్య సామాన్యమైన మహాముని వాహనం మీద వస్తుంటే నీ తేజం మరింత వర్ధిల్లుతుంది అని పలికింది సచీదేవి. మోహావేశంలో ఉన్న నహూషుడుకు సచీదేవి కోరికలో ఆంతర్యం అవగతం కాలేదు. గర్వంతో పొంగిపోయాడు. ఉచిత అనుచితాలు మరిచాడు. అవును సచీదేవి, నాకు దక్క మరొకరికి అలాంటి వాహన యోగం లభ్యం కాదు. నీవు కోరినట్టు సప్త ఋషులు నా అందలము పల్లకి మోస్తూ ఉంటే నేను నీ వద్దకు వస్తాను అని సచీదేవి వద్ద నుండి వెళ్ళిపోయాడు. వెంటనే మునులను పిలిపించాడు. మూర్ఖత్వంతో వారిని తన వాహనంగా చేసుకొని తిరుగుతున్నాడు. సచీదేవి బృహస్పతి వద్దకు పోయి, గురుదేవా, నహూషునికి నేను పెట్టిన గడువు అయిపోవచ్చింది. నన్ను నా నాదుని రక్షించండి అని అడిగింది. సచీదేవి, నీకు ఎలాంటి ఆపద కలగదు. అతను మునివాహనం వలనే అతను తన శక్తులన్నీ కోల్పోతాడు, భయపడవలదు అని పలికాడు. తరువాత బృహస్పతి అగ్నిని ఆహ్వానించాడు. అతన్ని దేవేంద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకమని చెప్పాడు. అగ్నిదేవుడు ఒక స్త్రీ రూపంలో మనోవేగంతో సర్వదిక్కులు, భూమి, అంతరిక్షము, కొండలు, అడవులు అన్నీ వెతికాడు.
ఎక్కడా దేవేంద్రుడు కనపడలేదు. అదే విషయం బృహస్పతికి తెలిపాడు. దేవగురు, నేను అన్ని చోట్ల వెతికాను, కానీ నాకు దేవేంద్రుడు కనపడలేదు. నాకు జలప్రవేశం అసాధ్యము. సృష్టి క్రమంలో నీటి నుండి అగ్ని, బ్రాహ్మణుల నుండి క్షత్రియులు, రాళ్ళ నుండి లోహములు పుట్టాయి. ఆ ప్రకారం పుట్టిన వాటికి తమ తమ ప్రతాపం ఎక్కడైనా చెల్లుతుంది, కానీ వాటి జన్మస్థానములందు చెల్లదు. కాబట్టి నాకు జలప్రవేశము నిషిద్ధము అని పలికాడు. దానికి బృహస్పతి, అగ్నిదేవ, నీకు సకలమైన చరాచరములలో ప్రవేశం గలదు. నీవు చూడరాని చోటు లేదు. నీకు నేను నీటిలో ప్రవేశించే అర్హత కల్పిస్తాను. నీవు సకల జలచరారాశుల్లో మహేంద్రుని వెతుకుము అని అన్నాడు. బృహస్పతి మాట ప్రకారం అగ్నిదేవుడు అన్ని జలరాశుల్లో వెతికి తుదకు తామరతూడులో ఉన్న ఇంద్రుని చూచి అతని గురించి బృహస్పతికి చెప్పాడు. వెంటనే బృహస్పతి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. ఇంద్ర, నీవు ఏం తప్పు చేయలేదు. అసలు వృత్తాసుర వధ ఎలా పాపమో చెప్పు అని అడిగాడు. నీవు అనవసరంగా నీ పదవిని త్యజించావు. మేము ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లేక నహూషునికి ఇంద్ర పదవి కట్టబెట్టాము. అతను మా అంశాలతో మదమెక్కి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు తనను మోయడానికి ముని వర్గమును నియోగించాడు. అతన్ని పదవీ భ్రష్టుని చేయడానికి ఇదే సమయం. నాడు విష్ణు ఆదేశానుసారం నీవు అశ్వమేధ యాగం చేసి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందావు. అప్పుడు నహూషుడు నిష్కల్మషుడు. అందువల్ల నీవు తిరిగి నీ ఇంద్ర పదవిని పొందలేకపోయావు. కానీ ఇప్పుడు ఇంద్రుడు మహామునులను అవమానపరిచి తన తేజమును కోల్పోయాడు. కాబట్టి అతన్ని నీవు జయించి తిరిగి నీ ఇంద్ర పదవిని పొందవచ్చు. ఇంతలో ఇంద్రుడు ఉన్న చోటు తెలిసి యముడు, వరుణుడు, కుబేరుడు, చంద్రుడు కూడా అక్కడికి వచ్చారు. వారందరినీ చూచి ఇంద్రుడు సంతోషించాడు. నహూషుని గెలిచే ఉపాయం గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతలో అగస్త్య మహాముని అక్కడికి వచ్చారు. ఇంద్ర, నహూషుడు పదవీ భ్రష్టుడయ్యాడు. నీవు ఇంక నీ ఇంద్రసింహాసనం స్వీకరించవచ్చా అని పలికాడు. ఇంద్రుడు అగస్త్య మహర్షికి నమస్కరించి నహూషుడు ఏ ప్రకారం పదవి భ్రష్టుడయ్యాడో తెలుపమని కోరాడు. అగస్త్య మహర్షి ఇలా చెప్పసాగారు. మునులందరూ అతని వాహనం మోస్తూ చాలా బాధలు పడుతున్నారు. ఒకరోజు నహూషుడు ఆ బ్రాహ్మణులతో ఇష్టాగోష్ఠి సలుపుతున్నాడు. అప్పుడు అతన్ని ఋషులు ఇలా అడిగారు. బ్రాహ్మణులైన మంత్రములు గో సంప్రోక్షమునందు చెప్పబడి ఉన్నవి. అవి నీకు ప్రమాణభూతములా అని అడుగ్గా నహూషుడు మదావేశం చేత అవి తనకు ప్రమాణములు కావు అని అన్నాడు. అతని మాటలకు నేను అడ్డు చెప్పాను. పూర్వాచారుల చేత అభినందనితములైన మాటలు నిందించుట అజ్ఞానము అని అతనితో అన్నాను. దానికి నహూషుడు కోపించి నా తల మీద తన్నాడు. దాంతో అతను తన పుణ్యమును తేజస్సును కోల్పోయాడు. అప్పుడు నేను, నహూష, నీవు మహాములను వాహనముగా చేసుకొని వారిని అవమానించావు. వారు గౌరవించే మంత్రులు ప్రమాణములు కాదని అన్నావు. అదియును కాక నన్ను అవమానించావు. కావున నీవు తక్షణమే ఇంద్ర పదవిని కోల్పోదుగాక. చాలా సంవత్సరములు భూలోకమున సర్పరూపున పడి ఉండుము అని శపించాను. నహూషుని ప్రార్థనతో అతన్ని అనుగ్రహించాను. అతని వంశజుడు యుధిష్ఠిర నామధేయుడు. ఆయన ఒక సత్పురుషుని చూచిన అతని పాపములు తీరి అతడికి పుణ్యలోకాలు ప్రాప్తించును అనుగ్రహించాను. కాబట్టి నహూషుడు ఇంద్ర పదవి భ్రష్టుడయ్యాడు అని అగస్త్య మహర్షి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు అగస్త్య మహర్షిని పూజించారు. అమరావతి అంతా అక్కడికి తరలి వచ్చింది. ఇంద్రుడిని అభినందించింది. వారితో కూడి ఇంద్రుడు అమరావతికి పోయి తిరిగి ఇంద్ర పదవిని అధిష్ఠించి సచీదేవితో సుఖంగా ఉన్నాడు. కాబట్టి ధర్మజ, తన అధికారానికి భంగం కలిగినప్పుడు ఎంతటి వాడైనా అనుభవించక తప్పదు. ఇంద్రుడు లాంటి వాడే అజ్ఞాతవాసం అనుభవించాడు. కాబట్టి మీరు అనుభవించిన కష్టములకు దుఃఖపడవలసిన పని లేదు. దుర్వర్తనుడైన సుయోధనుడు కూడా నహూషుని వలె నశిస్తాడు. ధర్మరాజు కూడా ఇంద్రుని వలె తిరిగి తన పూర్వ వైభవను రాజ్యాధికారమును పొందుతాడు అని పలికాడు.
శల్యుడు హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. ధర్మరాజు శల్యునికి యుద్ధంలో కర్ణుని నిరుత్సాహపరచడం గురించి గుర్తు చేశాడు. శల్యుడు తన సేనలతో హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. ఇది మనకి మహాభారతం ఉద్యోగ పర్వం ప్రథమ ఆశ్వాసంలోని నహూష మహారాజు సచీదేవి వృత్తాంతం. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.